వితంతువులకు, వికలాంగులకు మరియు చేయుత పెన్షన్దారులకు పెన్షన్ పెరగాలని జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ముట్టడి చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ 4,000 నుండి 6,000 పెంచుతామని, అలాగే వృద్ధులు, వితంతువులతో పాటుగా ఇతర పెన్షన్దారుల పెన్షన్ను 2,000 నుండి 4,000కు పెంచుతామని హామీ ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టి 22 నెలలు గడిచినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచలేదు. ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్నటువంటి పెన్షన్ వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులతో పాటుగా ఇతర పెన్షన్దారులకు ఏమాత్రం సరిపోవటం లేదన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ప్రకారం చేయుత పెన్షన్ పెంచాలని మందకృష్ణ మాదిగ నేతృత్వంలోని చేయుత పెన్షన్దారుల బృందం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ప్రభుత్వం నుండి ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం వికలాంగులకు 6,000, వృద్ధులు, వితంతువులకు పాటు పెన్షన్దారులకు 4,000 రూపాయలు, పూర్తి స్థాయి వైకల్యం కలిగిన వారికి 15,000 పెన్షన్ ఇస్తున్నారు. తెలంగాణలో పెన్షన్ పెరగకపోవడం వల్ల పెన్షన్ దానిలో మాత్రం అన్యాయానికి గురవుతున్నారు. ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి అంబాల రాజు మాదిగ, కో ఇన్ఛార్జి మిట్టపల్లి రాజేష్, విహెచ్పిఎస్ నాయకులు ముత్యాల రంగయ్య, నేర్పాటి రవి, విహెచ్పిఎస్ నాయకులు గుండ్ల నాని మాదిగ, సిహెచ్ వైకుంఠం, దాసరపు రవి, ఎండి సాదిక్, శారద, పీర్ల సమ్మయ్య, చిట్యాల ఓదయ, శనిగారపు రమేష్, ఆలయకుంట రమేష్, పోచయ్య, శెట్టి సులోచన, రాచపల్లి లచ్చమ్మ, రాచపల్లి అంకుష్, బీహార్ కృష్ణ, దొడ్డే అనిలు, ముత్యాల వెంకన్న, సజ్జన శ్రీను, మీ సాంబయ్య, శోభ, మధు, శరత్ తదితరులు పాల్గొన్నారు. खबरदार खबरदार विकलांगुलतो చెలగాటమా खबरदार खबरदार వదిలాలి వికలాంగుల ఐక్యత వదిలాలి పెంచాలి వికలాంగుల పెన్షన్ వెంటనే పెంచాలి సీఎం మందకృష్ణ మాదయ్య గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎంఆర్ఓ ఆఫీసుల ముట్టడి పిలుపు సందర్భంగా ఈరోజు జమ్మికుంట మండలంలోని ఎంఆర్ఓ ఆఫీసును నిరసనతో వికలాంగులను, వృద్ధు వితంతులతోటి వేలాదిగా తరలివచ్చి ఈరోజు మన ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వికలాంగులకు, వృద్ధులకు 4,000 ఉన్న పెన్షన్ 6,000 ఇస్తా అని చెప్పి, వితంతులకు, వృద్ధులకు, ఇతర చేయుత పెన్షన్దారులందరికీ కూడా 2,000, 4,000 పెంచుతా అని చెప్పేసి గత అసెంబ్లీ ఎన్నికల్లో ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చి, ప్రస్తుతం ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 22 నెలలు గడిచినా కూడా వారిని పట్టించుకున్న దాఖలాలు లేవు. కాబట్టి రానున్న వీళ్ళ పెన్షన్ వెంటనే పెంచకపోతే రానున్న స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి వికలాంగులు, వృద్ధు, వితంతులతోటి వాళ్ళ ఓట్లను వాడుకోవడమే కాకుండా వాళ్ళను పెన్షన్స్ ఇచ్చి ఆదుకునే విధంగా కనుక ప్రభుత్వం కనుక దిగి రాకపోతే ఎంఆర్పీఎస్ గౌరవ మందకృష్ణ మాదయ్య గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా వికలాంగుల, వృద్ధుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొన్ని నిరసనలు చేసి ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చేదాకా పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మందకృష్ణ గారి మాదిగా నాయకత్వంలో మరి ఈరోజు పెంచాలని ఉద్దేశంగా ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి గతంలో చూస్తే మరి మందకృష్ణ మాదయ్య గారు ముందు పడడం వల్లనే మాకు పెన్షన్ పెరగడం జరిగింది. మరి ఏ ఇతర పార్టీలు మాకు సపోర్ట్ చేయడం లేదు. మరి మందకృష్ణ మాదయ్య గారు సపోర్ట్ చేయడం వల్ల మాకు పెన్షన్ పెరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మరి రాజకీయ మేనిఫెస్టోలో 2,000 రూపాయలు పెంచుతా అని చెప్పేసిండు. మరి ఆ లెక్క ప్రకారంగా చూస్తే ఇప్పటి వరకు 44,000 రూపాయలు, 2,000 రూపాయలు చొప్పున చూసుకుంటే 44,000 రూపాయలు, 44,000 రూపాయలు లాస్ అవ్వడం జరుగుతుంది. అదే ఆంధ్రలో ఎన్నికలు కాగానే మరి వెంటనే వాళ్ళకు పెన్షన్ 6,000 రూపాయలు అమలు చేయడం జరిగింది. మరి మన తెలంగాణలో మరి ఇంతకాలము కాలవ్యవధి చేయడం వల్ల మరి వికలాంగులు లాస్ అయిపోతున్నారు. పెన్షన్ మీదనే బతికే వికలాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఆ రూమ్ రెంట్ కోసం కానీ, లేకపోతే పాల బిల్లు కానీ, లేకపోతే ఇతర ఖర్చులు మరి ఆ 4,000 రూపాయలు సరిపోతుందని చెప్పేసి మరి 6,000 రూపాయలు ఇస్తే బాగుంటుందని, అదే ముందు భవిష్యత్తులో మరి న్యాయమైన కోరిక ఏంటంటే ఉద్యోగాలు లేవు కాబట్టి 10 సంవత్సరాల నుంచి వికలాంగులకు ఉద్యోగాలు లేవు కాబట్టి 10,000 రూపాయలు పెన్షన్ చేయాలి. అదేవిధంగా మంచానికి పరిమితమైన వాళ్ళకు 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. ఎందుకంటే మంచానికి పరిమితమైన వికలాంగుల తల్లిదండ్రులు మరి ఒకరు ఆ అబ్బాయితో ఉండడం వల్ల మరి అట్లా కూలి నష్టపోతున్నారు. కాబట్టి ఆంధ్రాలో 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రాలో ఇచ్చినట్టుగానే తెలంగాణలో ఇవ్వడం వల్ల మరి ప్రతి కుటుంబానికి న్యాయం జరుగుతుంది. ఒకవేళ మేము ఈరోజు మెమోరాండం ఇస్తున్నాము, ఇచ్చిన క్రమంలో మాకు వెంటనే ఈ సమస్య పరిష్కారం కాకపోతే ముందు భవిష్యత్తులో మేము ధర్నా రాస్తారోకు దినాలు దీక్ష చేస్తామని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఐక్యత, వికలాంగుల ఐక్యత.